'అఖండ 2' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ స్టోరీ టెల్లర్ ఎంటర్‌టైన్‌మెంట్. అలాగే నేను షార్ట్ పెట్టి పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో, 'బాలయ్య బాబు' మూవీ అంటేనే ఒక వైబ్ అనమాట. ఒక జోష్. అది ఎలా ఉన్నా వెళ్ళిపోతాం. 'జై బాలయ్య' అంటాము. బట్ ఫ్యాన్స్‌కి ఈ మూవీ చాలా నచ్చింది. బట్ టెక్నికల్లీ స్క్రిప్ట్ చూసుకున్నా, స్టోరీ లైన్ చూసుకున్నా కొంచెం ఎందుకో అంత గొప్పగా లేదు. అంటే కంపేర్ టు 'అఖండ 1', 'అఖండ 2' అంతగా లేదు. ఎందుకంటే అన్‌వాంటెడ్ స్టోరీ. అంటే 'అఖండలో' ఏదైతే ఉందో దాన్ని కొంచెం కంటిన్యూ అయితే బాగుండేదేమో కానీ కొంచెం లైక్ వేరే కంట్రీ పాలిటిక్స్ తీసుకొచ్చి లైక్ అదెందుకో కొంచెం నాకు నచ్చలేదు జెన్యూన్‌గా. ఇంకా బాలయ్య బాబు గారి యాక్టింగ్ గురించి ఏం మాట్లాడతాం. ఆయన తోడగొట్టినా, ఏం చేస్తున్నా, డైలాగ్ చెప్పినా ఆల్ గుడ్. బట్ కొంచెం స్టోరీని కూడా కొంచెం చూసుకుంటే బాగుండేదేమో. బట్ ఓవరాల్‌గా ఫ్యాన్స్ అయితే 10కి 10 ఇస్తున్నారు. బట్ కొంచెం మొత్తం స్టోరీ లైన్స్, మొత్తం టేకింగ్ గానీ, మొత్తం అంతా అన్నీ చూసుకుంటే లైక్ 10కి 10 ఇవ్వలేను కానీ నాకైతే కొంచెం ఓకే. ఒక 6-7 పాయింట్స్ ఔట్ ఆఫ్ 10 ఒక 6, 7 ఇస్తాను. బట్ మీలో ఎవరైనా 'అఖండ 2' చూసిన వాళ్ళు ఉంటే మీకెలా అనిపించింది మూవీ కింద కామెంట్ పెట్టండి. సో, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. చూడొచ్చు. ఎందుకంటే ఆహ్, అంటే టెక్నికల్ పరంగా క్వాలిటీ వైజ్ ఆల్ గుడ్. బట్ స్టోరీ లైన్ కొంచెం బెటర్‌గా ఉంటే బాగుండు అనిపించింది నాకు. సో, చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ పెట్టండి. సో, చూద్దాం ఎంతమందికి 'అఖండ 2' నచ్చింది, ఎంతమందికి నచ్చలేదు అని.